నెల్లూరు నగరంలోని 53, 54 డివిజన్లలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కట్టాలని సంకల్పించానని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. జనార్దన్ రెడ్డి కాలనీ, వెంకటేశ్వరపురంలో ఆయన పర్యటించారు. డివిజన్లకు విచ్చేసిన మంత్రికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన క్రికెట్ గ్రౌండ్, ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ పేదరికాన్ని అనుభవించి విద్యతో ఉన్నత స్థాయికి వచ్చానని గుర్తు చేశారు. అందుకే పేద పిల్లలకు విద్యను ఆస్తిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. యువనేత లోకేష్ విజన్కి అనుగుణంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిన వ్యవస్థలన్నింటినీ తిరిగి పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, జిల్లా విద్యాశాఖాధికారి బాలాజీరావు, మేయర్ సుజాత అశోక్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు విజేతారెడ్డి, డివిజన్ నాయకులు జహీర్, జమీర్, జాకీర్, షాహిద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 53, 54 ఈ 2 డివిజన్లలో ఈ స్కూల్స్ ఉన్నాయి. ఒక 5 స్కూల్స్ ఉన్నాయి. ఒక హై స్కూల్ ఉంది. 4 1 to 5 స్కూల్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఉర్దూ స్కూల్ ఉంది. మిగతా 3 స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూల్స్ని యాక్చువల్గా ఇవాళ కొన్ని స్కూల్స్ చూడటం జరిగింది. ఎందుకంటే ఈ ఏరియాలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కట్టాలనే ప్రపోజల్తో నేను యాక్చువల్గా ఇక్కడున్న ప్రజాప్రతినిధులతో డిస్కస్ చేస్తున్నాను. ఎక్కడ కడితే బాగుంటుంది, ఎందుకంటే ఏదైతే విఆర్ఐ స్కూల్ని డెవలప్ చేసామో, విఆర్ఐ స్కూల్ని ఏ విధంగా డెవలప్ చేసామో అదేవిధంగా 54, 53లో ఉండే పేద పిల్లలు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది పేదలు ఉంటారు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎక్కువగా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, ఆటో డ్రైవర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్స్, ఇళ్లలో వంట చేసుకునేవాళ్ళు, పాస్ పని చేసుకునేవాళ్ళు, ఇలాంటి పేదలు, నిరుపేదలు ఎక్కువగా ఉన్నారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే దాంతో ఏ విధంగా అయితే విఆర్ఐ స్కూల్ డెవలప్ చేస్తే ఆ విధంగా డెవలప్ చేయాలనే దాంతో ఈరోజు కొన్ని స్కూల్స్ని చూడటం జరిగింది. మొత్తం మీద ఇక్కడ ఉన్న లోకల్ అందరూ ఏదైతే టిట్కోలో 2014-19లో కట్టామో, ఇప్పుడు కాదు అది కట్టింది 14-19లో, దాన్ని నిరుపయోగంగా గత ప్రభుత్వం చేసింది. దాన్ని ఉపయోగించాల. చక్కగా క్లాస్ రూములు కడితే ఆ బిల్డింగ్ను ఉపయోగించలేదు. అక్కడే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కట్టమని ఇక్కడ ఉన్న లోకల్ నాయకులందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఒక ఇంటర్నేషనల్ స్కూలు ఇమీడియట్గా టేకప్ చేసి ఫస్ట్ ఒక్కొక్క సెక్షన్ ఉండేటట్టుగా నర్సరీ టు 10th క్లాస్ ఒక్కో సెక్షన్ ఉండేటట్టుగా, తర్వాత డిమాండ్ని బట్టి రెండో సెక్షన్ కూడా ప్లాన్ చేసే విధంగా డిసైడ్ చేయడం జరిగింది. దాన్ని ఇమీడియట్గా ఆ టిట్కో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. ఆ స్కూల్ ఏదైతే ఆల్రెడీ కట్టి ఉన్నారో దాన్ని పూర్తి చేసి విఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా చేసి పేదలు ఎందుకంటే ఎడ్యుకేషన్ ద్వారానే పేదరికాన్ని పోగొట్టగలిగింది ఒక ఎడ్యుకేషన్ ద్వారానే. మంచి ఎడ్యుకేషన్ మనకిస్తే పిల్లలు పేదవాడైనా గొప్పవాడైనా ఎటువంటి వాళ్ళైనా చక్కగా చదువుకొని వాళ్ళ ఉన్నత స్థితికి పోగలరు. అందుకని ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఈరోజు నెల్లూరు సిటీలో 15 స్కూల్స్ టేకప్ చేసాం. అదేవిధంగా రూరల్లో కూడా ఒక స్కూల్ ఆల్రెడీ టేకప్ చేసాం. ఈ విధంగా నెల్లూరు కార్పొరేషన్ అన్ని స్కూల్స్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తీర్చిదిద్ది మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు పోతున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం విఆర్ఐ స్కూల్నే క్లోజ్ చేసింది. నెల్లూరు నడివడ్లో ఉండేది. దాని రూపురేఖలు మారిస్తే ఈరోజు ఏ వార్డుకి పోయినా సార్ మాకు నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ ఇవ్వండి, ఏ వార్డుకైనా ఏ వార్డుకి ఏ మీటింగ్ పోయినా మా వాడికి విఆర్ఐ స్కూల్ అడ్మిషన్ కావాలా, చదువు బాగా చెప్తున్నారంట, పిల్లల్ని ఆడిస్తున్నారంట, కౌన్సిల్ చేస్తున్నారంట. నెల్లూరు సిటీలో కావచ్చు, రూరల్లో కావండి ప్రజలందరికీ చెప్తున్నాను, 1 by 1 అన్ని స్కూల్స్ని అంతకంటే బెటర్గా చేస్తాం. అన్ని స్కూల్స్ని అంతకంటే బెటర్. నిజం చెప్పాలంటే మా పిల్లలకి ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి, నేను చేయకూడదు. పిల్లలకి స్కూల్స్ ఉన్నప్పుడు పోటీగా చేయకూడదు. కానీ ప్రజలు నన్ను 74,000 మెజార్టీతో గెలిపించారు. వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే వాళ్ళలో ఉన్న పేద పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎందుకంటే నేను కూడా అదే స్థితి నుంచి వచ్చా. ఆ పేదరికాన్ని నుంచి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చానంటే చక్కగా చదువుకోబట్టే. అందుకని నేను నెల్లూరు సిటీలో ఉన్న ఎవరైతే పేదలు, నిరుపేదలు మున్సిపల్ స్కూల్స్ చదువుతున్నారో వాళ్ళందరూ కూడా హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తాను. కొద్దిగా ఓపి పట్టండి. ఎలక్షన్స్ ముందు ఒక విఆర్ఐ స్కూలే మాట్లాడా, అన్నీ మాట్లాడాల.
ఒక విఆర్ హై స్కూల్ని మళ్ళీ తెరిపిస్తానన్నా, ఇంటర్నేషనల్ స్కూల్ చేస్తానులా, కానీ దాన్ని ఇంటర్నేషనల్ స్కూల్ చేశాను. అది అయిన తర్వాత ప్రజల నుంచి వచ్చే డిమాండ్ చూస్తే ప్రతి ఏదైతే 15 స్కూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాటి రూపురేఖలు మార్చి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని. ఎందుకంటే గౌరవనీయ విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఏదైతే విఆర్ఐ స్కూలు లాగా అదేవిధంగా మంగళగిరిలో ఒక స్కూల్ కడుతున్నారు వారు, ఒక ఇంటర్నేషనల్ స్కూల్. ఆ టైపులో ప్రతి కాన్స్టిట్యున్సీలో రావాలని పెట్టారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. బట్ నెల్లూరు కాన్స్టిట్యున్సీలో 15 స్కూల్స్ మాత్రం ఫేజ్ 1 ఈ ఇయర్ కంప్లీట్ చేసి ఫేజ్ 2 నెక్స్ట్ ఇయర్, ఫేజ్ 3 థర్డ్ ఇయర్లో కంప్లీట్ చేస్తాం. ఈ నేపథ్యంలోనే ఇక్కడ టిట్కో హౌస్ని ఆ స్టాండర్డ్కి తీసుకొచ్చేదిగా నిర్ణయించడం జరిగింది. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.